ఆ ప్రతిమ మొహం అలా చెక్కకుండా వదిలేశారే? మా మనోనేత్రాలతో చూసి మీ అందానికి రూపకల్పన చేద్దామనుకున్నాం. కానీ మా వేళ్లు మాకు సహకరించలేదు. ఓరి దేవుడా, అయితే ఇది నా ప్రతిమ? అందరూ మగాడలాగే మాది ఓ విచిత్రమైన స్థితి. తనివి తీరా ఏడవలేము, కానీ పురుషాహంకారం వల్ల తలదించుకోనులేము. ఎప్పుడనగా వెళ్ళింది? ఇంతవరకు రానేలేదు. వీళ్ళకి చెప్పడమేంటి? నేనే వెళ్లి వెతికితే మంచిది. మీరెందుకు వెళ్ళడం? తను వచ్చేస్తుంటుంది. ఇంకేం వస్తుంది? వెళ్ళి ఎంతోసేపయింది. మీరు కూర్చోండి, నేను వెళ్ళి చూస్తాను. దయచేసి క్షమించండి మహారాజా. ఏం జరిగింది కాశీ? మా అమ్మగారు మీకోసం వెతుకుతున్నారు. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని వెతుక్కుంటూ ఆవిడ ఈ గది కూడా రావచ్చు. మా అమ్మగారి ఉద్దేశంలో పూజలు అవే కాకుండా మీరు మహారాజు గారి గదిలో... అవునవును, సమయానికి గుర్తు చేశావు. నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళడం మంచిది. నువ్వు వెళ్ళి మామగారికి మా మాటగా చెప్పు, మహారాణి గారు మాతోనే ఉన్నారని. క్షమించాలి మహారాజా, మా అమ్మగారు పూజకు కావలసిన ఏర్పాట్లు చేశారు. మీరు చాలా తెలివైన వారు మిస్టర్ మాల్కమ్. మీరు ఎంపిక చేసిన స్త్రీ ఎలాంటిదంటే ఆవిడ మీద విదరలో గాని ఝాన్సీలో గాని ఎవరూ అనుమానపడే అవకాశం లేదు. ఆ 3 ఆడపిశాచాలు ఆవిడ్ని మనకు అనుకూలంగా చేస్తే మనం నిస్సందేహంగా ఝాన్సీ కోట మీద బ్రిటిష్ పతాకం ఎగరవేయొచ్చు. ఏమవుతుందో ఏమో మిస్టర్ రాస్. నేను మాత్రం ఇంతవరకు ఈ భారతీయుల అంతరంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అయినా అది చూద్దాం. మన ప్రాచి గనుక బతికుంటే ఇవాళ తన 12 ఏళ్ల పుట్టినరోజు. అయ్యో, ఆ దేవుడు అంత చిన్న వయసులోనే తీసుకెళ్లిపోయాడే. దేవుణ్ణి ఎందుకంటారు? వేరే వాళ్ళ కోసం ఈ చిన్నారి ప్రాణాలు బలైపోయాయి. మానవుడితో ఎలా చెప్పమంటారు మామగారు? మన చిన్నారి, మన ప్రాచి, తన మరణానికి అసలు కారకురాలు మన లక్ష్మీబాయే. మీ అవాకులు చవాకులు విని విసిగిపోయాను. మీకసలు తెలియదేమో. చెప్తాను వినండి. ఆనాటి సంఘటన, ఆ దుర్ఘటన గురించి నాకు సవివరంగా అంతా తెలుసు. సిగ్గు లేదా మీకు? కట్టగట్టుకుని వెళ్ళి గంగలో దూకండి. పైవాడి మీద ఒట్టు మహారాణి గారు. ఈ రోజు మీరు స్వర్గం నుంచి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నారు. మోతిబాయ్ గారు, దయచేసి మహారాణి గారికి అలా దిష్టి పెట్టకండి. నేను ఆవిడికి ఎప్పుడూ తావిది కట్టేశాను. ఇప్పుడెవరైనా దిష్టి పెడితే వాళ్ళకే నష్టం. ఎంత బాగా గురి చూసుకుంటానో కదా. చాలా బాగుంది. మను, నేను ఇన్నేళ్లుగా ఒకరిని మించిన మరొక వీరుడితో కత్తి యుద్ధాలు చేశాను. వారిని ఓడించేశాను కూడా. ఇప్పుడు నిన్ను కూడా ఓడించగలను. అనుమానంగా ఉంటే ఒకసారి రంగంలో దిగుతావా?